ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మేము శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం, శ్రీపురం, కంచి మీదుగా అరుణాచలం అయితే బయలుదేరుతున్నాము. సాయంత్రం 4:25కి రాజమండ్రిలో ట్రైన్ ఉంటుంది. ఈ ప్రయాణంలో నాతో పాటు మీరు అందరూ కూడా వస్తారని ఆశిస్తూ ఈ వ్లాగ్ అయితే తయారు చేస్తున్నాను. మరి ఇంకెందుకు లేటు, నాతో పాటు రావడానికి సిద్ధమా? లెట్స్ గో. మేము 3:30కి అయితే రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిపోయాము ఆటోలో. అలాగా వెళ్తూ హాయిగా దేవుడిని నామస్మరణ మనసులో అనుకుంటూ స్టేషన్కి అయితే చేరుకున్నాము. రాజమండ్రి రైల్వే స్టేషన్. ఏదో తెలియని ఎగ్జైట్మెంట్, అన్ని డివిజనల్ ప్లేసెస్కి వెళ్తున్నామా అనే కొత్త ఎగ్జైట్మెంట్తో ఈ ఫీలింగ్ అనేది ఉంది. ట్రైన్ అయితే సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అనౌన్స్మెంట్ ఇవ్వడంతో మేము అందరం కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాము. అందరిలో కూడా ట్రైన్ వచ్చేస్తుందనే కంగారు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ట్రైన్ గురించి అయితే అందరం వెయిట్ చేస్తున్నాము. అదిగోండి వచ్చేస్తుంది తిరుపతి ఎక్స్ప్రెస్. అందరూ హాయ్ చెప్పండి తిరుపతి ఎక్స్ప్రెస్కి. మా భోగి అయితే B4 అనమాట. B4 వచ్చేంత వరకు వెయిట్ చేస్తాము. అదిగోండి వచ్చింది, ఎక్కుతున్నాము, ఎక్కి కూర్చున్నాము. అలాగా నేచర్ని లోపల నుంచే చూసి ఆస్వాదిస్తూ ఉన్నాము. అలా చూస్తుండగానే విజయవాడ అయితే వచ్చింది 8 గంటలకి. తర్వాత రోజు ఉదయం 3:45 అయితే మేము కాళహస్తి అయితే చేరుకున్నాము. చేరుకుని అలా మెల్లిగా బయటికి నడుచుకుంటూ వెళ్ళి ఆటో అనేది మాట్లాడుకున్నాము. అలాగ వెళ్తున్నప్పుడు గుడి దూరం నుంచి చూస్తున్నప్పుడు ఆ లైటింగ్ అయితే చాలా అద్భుతంగా కనిపించింది. గుడి దగ్గరలోనే రూమ్ తీసుకుని రెడీ అయిపోయాము. అలాగే దర్శనంగా అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామన్నమాట. అదిగోండి ఓం నమ శివాయ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనంగా అయితే వెళ్ళాము. అద్భుతంగా జరిగింది దర్శనం అయితే. ఇంకా లేట్ చేయకుండా మేము రూమ్ అయితే ఖాళీ చేసి తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి శ్రీకాళహస్తిలో రాహుకేతుల పూజ అయితే చాలా ప్రత్యేకము. ఇక్కడ పాతాళ గణపతి కూడా దర్శించుకోవడం ఎంతో పుణ్యదాయకము. మనకి బస్సులో విండో సీట్ అయితే ప్రయాణం కాబట్టి విండో సీట్లో అయితే కూర్చున్నాము. ఓం నమో వెంకటేశయ్య. అదిగోండి మనం తిరుపతి అయితే చేరుకున్నాము. అలా తిరుపతిలోకి రాగానే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ అయితే వచ్చింది. అద్భుతమైన ఫీలింగ్ అది. ఎవరో మాటల్లో కూడా చెప్పుకోలేము. దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా సరిపోము మనం. అలాగా రాగానే బస్ స్టాండ్లో అయితే దిగిపోయాము. బస్సు దిగ్గానే మనకి దగ్గరలో ఉన్న గోపీకృష్ణ డీలక్స్ హోటల్లో అయితే రూమ్ అయితే తీసుకున్నాము. లగేజ్ అండ్ బ్యాగ్స్ అనేవి రూమ్లో పెట్టేసుకుని మేము కాణిపాకంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే విఘ్నాలన్నిటిని తొలగించేది ఆ గణేశుడు కాబట్టి ముందు కాణిపాకానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. తిరుపతి నుండి అయితే కారు మాట్లాడుకుని కాణిపాకానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనము ఓం గం గణపతియే నమః కాణిపాకానికి మొదలయ్యాము మనము ప్రయాణం. అలాగా బయట నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలాగ ఓం గం గణపతియే నమః అనుకుంటూ మనసులో కాణిపాకానికి అయితే చెరువులోకి అయితే దగ్గరికంటే వచ్చాము మనము. కాణిపాకంలో ఉన్న వినాయకుడు అయితే స్వయంభూగా వెలిశారు బావిలో. అందరూ కూడా అనండి ఓం గం గణపతియే నమః. అదిగోండి కాణిపాక విఘ్నేశ్వరి యొక్క ఆలయంలోకి అయితే వచ్చాము మనము. ఓం గం గణపతియే నమః. దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు దర్శనం ఎంతో బాగా జరిగింది. ఆ గణపతిని యొక్క దర్శనం ఎంత బాగా జరిగింది అనేది మనం మాటలో చెప్పలేనిది అనుభవం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అదిగోండి కోరిన కోరికలు తీర్చే కాణిపాక వరసిద్ధి వినాయకుని యొక్క గోపురం.
ఓం గం గణపతే నమః. ఇప్పుడు తిరిగి తిరుపతి వెళ్తున్నప్పుడు శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ఎంతో బాగా జరిగింది. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. కొండపైన ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఈసారి అవ్వలేదు, కానీ ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేపట్టిన అంశం అయితే నాకు ఎంతో బాగా నచ్చింది. ఈ 100 మీటర్ల ఆవరణలో ప్రకృతిని సంరక్షించడం ఎంతో బాగుంది. తర్వాత మేము కోదండరామ సవారి ఆలయం